మన పార్టీలో మన కార్యకర్తలకి మన నాయకులకి మనం ఇవ్వాల్సిన భరోసా ఏంటి? ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం గెలుపు కోసం ఇలా పార్టీలు అనైతికమైన పొత్తులు పెట్టుకున్నప్పుడు ఏమైంది అంటే డెఫినెట్లీ ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. వాళ్ళని తొక్కేయాలని వీళ్ళేమో బాధపడిపోతుంటే కనీసం సొంత క్యాడర్ని సొంత నాయకులను కూడా ఓదార్చలేని పరిస్థితిలో వాళ్ళకి న్యాయం చేయలేని పరిస్థితిలో అవసరమైతే సస్పెండ్ చేసుకుంటూ మళ్ళీ ముందుకు వచ్చి ఏం చెబుతారు? ఇన్ని జరుగుతుంటే అయినా పర్లేదు మనం మాత్రం 15 ఏళ్ళు కలిసి వెళ్దాం అన్నారు. ఈ 15 ఏళ్ళు కలిసి ఉందాం అనే మాట వాళ్ళ దగ్గర నుంచి రావట్లా. పదే ఎవరు చెబుతున్నారు? పవన్ కళ్యాణ్. ఒక పక్క హ్యూమిలేషన్ జరుగుతూ ఒక పక్క ఇబ్బందులు ఎదుర్కొంటూ క్యాడర్ ఇబ్బందులు పడుతూ వాళ్ళ మంత్రిత్వ శాఖలో వాళ్ళు ఇబ్బందులు పడుతూ అన్ని రకాలుగా జనసేన వాళ్ళే ఇబ్బందులు పడుతున్నా కూడా పదే పవన్ కళ్యాణ్ గారు వచ్చి 15 సంవత్సరాలు కలిసి ఉందామని చెబుతున్నారు. సో ఇవన్నీ తెలుసండి. అదే నేను అంటుంది ఏంటంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు, జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, జనసేనకు సంబంధించిన స్థానిక నాయకులు అవ్వచ్చు, జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వారెవరికి కూడా ఏ పని జరగటం లేదు. వాళ్ళ కన్సర్న్స్ ఎవరు వినట్లేదు, వాళ్ళ వినతి పత్రాలు కూడా ఎవరు తీసుకోవట్లేదు. కాంట్రాక్టుల విషయం కావచ్చు, చిన్న స్థానిక నాయకులు దక్కించుకునే వర్కులు కూడా వాళ్ళకి దక్కటం లేదు. వాళ్ళకి ప్రాధాన్యత లేదు అని వాళ్ళు ఎప్పుడు గొంతు విప్పాలని చూసినా కూడా వెంటనే మనం 15 ఏళ్ళు కలిసి ఉండాలి, ఇలా మాట్లాడేటైతే నాతో ఉండాల్సిన అవసరం లేదు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్న తీరు మీద కూడా వాళ్ళు చాలా ఆందోళనగా వ్యతిరేకత అని చెప్పలేం కానీ కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు.